ఇప్పుడు చెప్పండి, ఏ ప్రేమ నిజమైన ప్రేమ? ఈ లోకంలో ఏ ప్రేమైనా ఆశించేది ఏదో ఒకటి ఆశించేది, కానీ ఏమీ ఆశించినది యేసయ్య ప్రేమ ఒక్కటే. గట్టిగా చెప్పండి కూడా ఒకసారి. దిస్ ఈజ్ ద ట్రూ లవ్. ఇది నిజమైన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చెడ్డవాడు అయినా అని తెలిసి కూడా ప్రేమించాడు. అది స్వచ్ఛంగా ప్రేమించే విధానం యేసయ్య. ఆయన ఆ ప్రేమలో మనందరినీ నడిపిస్తున్నాడు. మనమందరం అలాగే నడుద్దాం. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనమందరం ఈ లోకంలో జీవిస్తూ ఆయన స్వభావాన్ని మాత్రమే కలిగి ఈ లోకంలో ముందుకు వెళదాం. ఎవరు ఇటువంటి విధానంలో స్వభావాన్ని కనుబర్చినా మనం మాత్రం యేసయ్య బిడ్డలుగా ఆయన ఈ లోకంలో ఎలాగా ప్రేమ చూపించుకుంటూ లోకంలో కొనసాగాడో మనం కూడా అదే విధంగా ప్రేమను చూపించుకుంటూ కొనసాగించుకుంటూ, యేసు ప్రభుకి చెడ్డే చేశారు కానీ యేసయ్య ప్రేమే చూపించాడు. మనం కూడా అలాగునే ప్రేమే చూపించాలి. మనకు నష్టం కలిగింది, పర్లా. ఎన్ని రోజులు చేస్తారు నష్టం? ఎన్ని రోజులు కష్టం కలగ చేస్తారు? చేయనివ్వండి. కానీ చివరాఖరికి మాత్రం యేసయ్య మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టంలో మనకి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో, ఈవెన్ కట్టుకున్న భార్య కూడా వెళ్ళిపోతుందేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. చనిపోయే టైం వచ్చిందనుకోని భర్త అయినా వెళ్ళిపోతాడు, భార్య అయినా వెళ్ళిపోవాల్సిందే. కానీ చివరాఖరి వరకు ఈ లోకంలో ఉన్నంత వరకు ఉండేది యేసయ్య ఒక్కడే, ఆయన ప్రేమ ఒక్కటే. చనిపోయిన తర్వాత కూడా పరలోకంలోకి వెళ్ళడానికి ఆ ప్రేమే మనకి తోడుగా ఉంటుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అటువంటి యేసయ్యను, యేసయ్య ప్రేమను, ఆయన మాటను, ఆయన సన్నిధిని, ఆయన ఆత్మ నడిపింపును కాదనకుండా మనం ఈ లోకంలో జీవిద్దాం. ఇదే శాశ్వతం, ఇదే నిత్యం, ఇదే యుగయుగాలు ఉంటుంది. అందులోనే మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదే నిజమైన క్రిస్మస్. ఇలా జీవించటమే నిజమైన